విధి నిర్వహణలో ఉన్న న్యాయవాదులపై దాడులు జరగడం పట్ల విజయవాడ బార్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవాదులకు ప్రత్యక్ష రక్షణ కల్పించే అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసింది. ఇదే అంశంపై న్యాయశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని బార్ కౌన్సిల్ నేత వివి లక్ష్మీనారాయణ తెలిపారు. కేసులను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో కొందరు న్యాయవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారని వివి లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాది వృత్తిలో రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదుల తరపున ఏదైతే కక్షిదారుల తరపున కానీ ఆదాయం కోసమే కాకుండా బాధ్యతాయుతంగా సామాజికమైన బాధ్యతాయుతంగా అట్లాగే ప్రజల పక్షాన్ని నిలబడుతూ న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడుతూ ధర్మం కోరం పోరాడుతున్నటువంటి న్యాయస్థానంలో మరి మేము ఏదైతే పోరాడుతున్నామో దానికి సంబంధించి మాకు కూడా ప్రొటెక్షన్ కావాల్సిన పరిస్థితి కొన్ని సంఘటనలు జరిగిన సందర్భంలో ఈరోజు మేమంతా కూడా మరి న్యాయస్థానంలో సంబంధించినటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కూడా మరి బిల్లు రూపంలో తయారు చేసి చట్ట రూపంలో తయారు చేయాలని చెప్పేసి ఈరోజు గౌరవమైనటువంటి మరి న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారిని కలవడం జరిగింది. దానికి మేము ఏదైతే బార్ కౌన్సిల్ తరఫున మా చైర్మన్ గారి ద్వారా లెటర్ తీసుకొచ్చేసి ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ మరి ఏదైతే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో రాజ్యాంగపరమైన హక్కులను కాపాడటానికి మేము విధమైనటువంటి న్యాయస్థానాల్లో మేము వాదనలు వినిపిస్తున్నామో ఆ సందర్భంలో కొంతమంది ఆపోజిట్ అయినటువంటి పార్టీ వారు అట్లాగే కొన్ని కేసులు నీరుగార్చడానికి న్యాయవాదుల మీదే దాడి చేయాలని భావంతో ఉన్నటువంటి వ్యక్తులను అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు దాకా మీటింగ్ జరిగింది న్యాయశాఖ మంత్రి గారితో. వారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా చాలా అర్జెంటుగా ఆవశ్యకత ఉందని చెప్పేసి దీన్ని శాసన ప్రక్రియ బిగించేయడానికి త్వరితగా నిర్ణయం తీసుకోవడానికి కూడా ముందని చేస్తామని చెప్పేసి ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేసి ఇది అట్లాగే క్యాబినెట్ ఏదైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించేసి త్వరితగతిన దీన్ని బిల్లుని అసెంబ్లీలో పెట్టేసి మరి చట్టరూపంలో తీసుకొచ్చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తయారు చేయడానికి సంసిద్ధులు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.